కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మనం ఉన్నాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్దకు గరిష్ట స్థాయిలో 9,18,000 క్యూసెక్ల వరకు నీరు చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి చూస్తే క్రమక్రమంగా 5 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రతి గంటకు కూడా పెరుగుతూ వస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఇంత పెద్ద ఎత్తున కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ నుంచి ఇటు దిగువకు ఇంత పెద్ద పరిమాణంలో నీరు విడుదల కావడం ఇదే ప్రథమం. 9,18,000 క్యూసెక్ల వరకు ప్రస్తుతానికి నీటి విడుదల జరుగుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి 9.5 లక్షల వరకు నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలు తోడు కావడంతో ఇంత పెద్ద ఎత్తున కృష్ణానది మొత్తం అంతా వరద నీరు వచ్చేయడం జరిగింది. ఈరోజు నాగార్జున సాగర్ వద్ద పూర్తి స్థాయిలో కూడా నాగార్జున సాగర్ దగ్గర నుంచి జలాశయం నుంచి 4 లక్షల క్యూసెక్కుల పైనే దిగువకు నీరు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత పులిచింతల వద్ద కూడా పెద్ద ఎత్తున నీరు విడుదల చేశారు. 6 లక్షల క్యూసెక్కుల వరకు పులిచింతల ప్రాజెక్టు దగ్గర దిగువకి నీరు విడుదల కావడం జరిగింది. ఈరోజు నాగార్జున సాగర్ దగ్గర చూస్తే 4,94,000 క్యూసెక్కుల వరకు దిగువ విడుదల కావడం జరిగింది. 15 అడుగుల మేర నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి 25 గేట్లు తెరిచి దిగువకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత క్రమంగా పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చేసరికి 6 లక్షల క్యూసెక్ల వరకు నీరు రావడం జరిగింది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతానికి 9,18,000 క్యూసెక్ల వరకు నీరు విడుదలవుతోంది. మొత్తం 70 గేట్లను కూడా తెరిచి దిగువకి మొత్తం నీరంతటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి విడుదల చేస్తున్న నీరు ఇటు హంసలదేవి ఎగురుబొండి ప్రాంతాల్లో సముద్రంలో కలవాల్సి ఉంది. అలాగే ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా కురవడం పంట కాలువల్లోకి నీరు విడుదల చేయడం లేదు. ఎందుకంటే పంటల్లో ఇప్పటికే పొలాల్లో పెద్ద ఎత్తున నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో కేవలం 500 క్యూసెక్ల మాత్రమే కేఈబీ కెనాల్లోకి నీరు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ దిగువని మొత్తం హంసలదీవి వరకు అవనగడ్డ నియోజకవర్గం వరకు ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అంతా కలిపి కృష్ణానది తీవ్రమైనటువంటి రీతిలో ప్రకాశం బ్యారేజీ నుంచి వస్తున్న వరద నీటితో మొత్తం పెద్ద ఎత్తున నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 19.7 అడుగుల నీటి మట్టంతో మొత్తం నీరు విడుదల చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడనంతగా ఎప్పుడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున నీరు ఒక దశాబ్దాల కాలంలో ఇంత పెద్ద నీరు ఇదే తొలిసారిగా విడుదలవుతున్న నేపథ్యంలో గత 2 రోజులుగా విజయవాడ నగరంలో వర్షాలు కురిసిన నేపథ్యం ఈ నిన్న సాయంత్రం నుంచి వర్షాలు తెరిపివ్వడంతో మొత్తం విజయవాడ నగరంలో ఉన్నటువంటి చాలామంది ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకొని ఇంత ఎక్కువ పరిమాణంలో వస్తున్నటువంటి నీటి విడుదలని ప్రత్యక్షంగా చూసేందుకైతే బ్యారేజీ వద్దకు తీవ్రంగా రావడం జరిగింది. దీంతో వాహనదారులు అలాగే సుదూర ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన వాళ్ళని నియంత్రించడం పోలీసులకు కష్టమవుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు చూసేసరికి తోట్లవల్లూరు అలాగే ఈ ప్రాంతంలో పామరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తోట్లవల్లూరు ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు మొత్తం కృష్ణానది వరద ఉధృతితో లంక గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. లంకల్లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ప్రకాశం బ్యారేజీ ద్వారా నీరు విడుదల చేసినటువంటి సమయంలో ఎప్పుడు నీరు వచ్చినా సరే తమకు లంకల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి మేము బయటకు వచ్చేందుకైతే సుముఖంగా లేవని చెప్తున్న నేపథ్యంలో ఇటు అవసలదీవి వరకు అవనగడ్డ వరకు ఉండేటువంటి ప్రజల మొత్తాన్ని బయటకు తీసుకురావడం అధికార యంత్రాంగానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ప్రకాశం బ్యారేజీ వద్ద విడుదలవుతున్నటువంటి ఈ నీరు మరి 9.5 లక్షల క్యూసెక్ల వరకు అయ్యి తర్వాత ఇది హంసలదీవి వద్దకు చేరుకోవడానికి రాత్రి 10 నుంచి 11 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాత్రి 11 గంటల తర్వాత పులిగడ్డ ఎక్విడక్ట్ వద్ద ఒక పెద్ద ఎత్తున నీరు వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే పులిగడ్డ ఎక్విడక్ట్ దగ్గర ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్ల వరకు ఆ ప్రాంతానికి నీరు చేరుకుంటోంది. ఇది కనుక పెరిగితే రాత్రి 11 గంటల తర్వాత పులిగడ్డ ఎక్విడక్ట్ వద్దకు పూర్తిగా నీరు ఎక్విడక్ట్ కూడా నీట మునిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 19 అడుగుల నీటి మట్టం పులిగడ్డ ఎక్విడక్ట్ దగ్గర కనిపిస్తోంది. మరో 2 అడుగులు వస్తే పులిగడ్డ ఎక్విడక్ట్ పూర్తిగా మునిగిపోతుంది. 5 అడుగుల మేర నీరు ప్రవహించే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం ఇటు అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీటి తీవ్రతను కూడా అధికారులు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు ప్రస్తుతం కృష్ణానది నుంచి నదిలోకి వస్తున్నటువంటి నీటితో పాటు భారీగా కురిసిన వర్షం నీటి ప్రభావంతో మున్నేరు వాగు అలాగే ఇతర ఉపనదులుగా ఉన్నటువంటి నదుల తాలూకా వాగులు అవన్నీ కూడా గడ్లు పడి పెద్ద ఎత్తున నీరు రావడంతో ఇవన్నీ కృష్ణానదిలోకి వచ్చి చేరుతున్నాయి. దీంట్లో కృష్ణానదిలోకి నీరు కాలువల నుంచి అలాగే మున్నేరు వాగు ఇతర ప్రాగుల నుంచి వస్తున్నటువంటి నీరు కృష్ణానదిలోకి చేరుకోవడం
వచ్చినా కూడా కృష్ణానదిలో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉండడంతో ఆ నీటిలోకి అవన్నీ కలవలేకపోతున్నాయి. దీంట్లో ఎక్కడికెక్కడ రహదారులపై జలమయ్యి ఎక్కడికాడ నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. నందిగామ చూస్తే నందిగామ ఐతవరం ప్రాంతాల మధ్య జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, అటు ఖమ్మం జిల్లాకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యి రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగిస్తోంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి విడుదలవుతున్న నీరు ఇటు హంసలదీవి వద్ద అలాగే ఎదురుమండి వద్ద సముద్రంలో కలవాల్సి ఉంది. అయితే రేపు ఎల్లుండి అమావాస్య ఉండడం, సముద్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి దిగువకి విడుదలవుతున్న నీరు సముద్రంలో కలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. పోటు ఎక్కువగా ఉండి నీరు మళ్ళీ ఎగదన్నే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. తద్వారా మరో 2 నుంచి 3 అడుగుల మేర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసినటువంటి అధికారులు అందుకు అనుగుణంగా సహాయ పునరావాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఎక్కడికెక్కడ సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను స్వచ్ఛందంగా శిబిరాలు తరలి రావాలని, లేని పక్షంలో బలవంతంగా కూడా వాళ్ళు తీసుకురావడానికి ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సహాయంతోనూ అలాగే మత్స్యకారుల బోట్ల సహాయంతోనూ అక్కడ ఉన్నటువంటి పశువుల్ని అలాగే మనుషుల్ని కూడా శిబిరాల వద్ద తీసుకొచ్చి వారి సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైనా సరే లంకల్లోకి వచ్చిన నీరు అలాగే రోడ్ల వైపు ఎక్కడైనా గడ్లు పడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా అధికారులు పూర్తిగా పహారా కాస్తున్నారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలోను కృష్ణా జిల్లాలో కూడా పోలీస్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఏమాత్రం చిన్న అసౌకర్యం కలిగినా కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఇటు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడ నుండి సమీక్షిస్తున్న నేపథ్యంలో మొత్తం 2 జిల్లాల అధికార యంత్రాంగం కూడా మరింత అప్రమత్తం కావడం జరిగింది. ఈ క్రమక్రమంగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో.